తెలంగాణలో విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. స్కూళ్లు, కాలేజీలే కాకుండా యూనివర్సిటీలకు ప్రాధాన్యత ఇస్తుంది. విద్యతోనే సమూల మార్పులను భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థి దశలోనే నైపుణ్యానికి పదును పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విద్యతోనే సమూల మార్పులని భావించిన సీఎం రేవంత్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేలా వరుస నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. విద్యా సంస్థల్లో సాంకేతిక వినియోగాన్ని అమలులోకి తెచ్చారు. విద్యార్థులు, సిబ్బందికి ఫేషియల్ రికగ్నైజేషన్ తప్పనిసరి చేయడం, మధ్యాహ్న భోజన బిల్లులను త్వరగా చెల్లించడం వంటివి చేస్తూ ఉన్నారు. దీంతో పాటు మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్వహణ వంటి అంశాలకు పెద్దపీట వేస్తున్నారు. స్కూల్స్, హాస్టల్స్ ను ఎప్పటికప్పుడు తనిఖీలు జరిపి లోపాలను గుర్తించి సరిదిద్దేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గురుకుల విద్యా సంస్థలపై ప్రత్యేక అధ్యయనం చేస్తున్నారు సీఎం రేవంత్. విద్యార్థి దశలోనే నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్న సీఎం రేవంత్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న 65 ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు, కౌన్సిలింగ్ ద్వారా బాధ్యతను నేర్పించాలని సీఎం ఆదేశించడంతో ఆ దిశగా యంత్రాంగం పనిచేస్తోంది. విద్యా విధాన ప్రక్షాళనకు పూనుకున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. మరోవైపు విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్న సీఎం రేవంత్ వివాదాలను ఎదుర్కొంటూనే సంస్కరణల అమలుకు పెద్దపీట వేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్. అనుకున్నట్లుగానే విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం రేవంత్. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్లో 1,816 కోట్లు పెంచారు. 2025-26 బడ్జెట్లో విద్యా రంగానికి 23,108 కోట్లు కేటాయించింది కాంగ్రెస్ సర్కార్. గత ఏడాది 7.31% నిధులు కేటాయిస్తే ఈ ఏడాది 7.57% నిధులు కేటాయించింది. సెకండరీ ఎడ్యుకేషన్ కు 19,464 కోట్లు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం 3,643 కోట్ల నిధులు కేటాయించింది సర్కార్. ఇక తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం దాదాపు 1000 కోట్లు మంజూరు చేసింది. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాదు విద్యాశాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా తెలంగాణ విద్యాశాఖలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థులు, యువత ప్రపంచంతో పోటీ పడేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.